మ్యూజికల్ స్టోన్ ఎక్కడ టచ్ చేసినా సౌండ్ వస్తూ ఉంది. సరిగమలు పలుకుతోంది. మామూలు స్టోన్కు ఈ సౌండ్ రావట్లేదు. సో చెప్పడానికి చూడడానికి ఇది వింతగా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం. మిగతా రాయికి ఈ రాయికి ఏం డిఫరెన్స్ ఉంటుందండి? అసలు దీంట్లో సౌండ్ వస్తుంది, దీనికి కొంత డిఫరెంట్గా వస్తుంది. మనం ఈ రాళ్ళని చూస్తే అన్ని రాళ్ళు ఒకే రకంగా కనబడతాయి. మనము ఎందుకు ఈ రాయి విభిన్నంగా స్వరాలు పలుకుతుందనే ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉదయిస్తుంది. ఇదేమన్నా మహిమాన్వితమైనటువంటి రాయ, లేకపోతే ఆకాశం నుంచి దేవతలు ప్రత్యేకంగా దీన్ని భూమి మీదకి విసిరేసినారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి సామాన్యులకు. కానీ భూభౌతిక శాస్త్రం ప్రకారం చెప్పాలంటే అన్ని రాళ్ళు ఏకకాలంలో ఏర్పడినవే. అన్ని రాళ్ళు కూడా ఒకే సమయంలో అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు చిక్కని లావా ద్రవం ద్వారా ఏర్పడినటువంటి రాళ్ళే ఇవి. కాకపోతే ఈ రాయి ఎందుకు రాగాలు పలుకుతుంది అనేది ప్రతి ఒక్కరికి వచ్చే ఒక ప్రశ్న. ఈ రాళ్ళల్లో ఉండే ఒక రాళ్ళల్లో ఏముంటాయి? ఇందులో సిలికాన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫెరిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఈ అణువుల నిర్మాణంతో ఈ రాళ్ళు ఏర్పడతాయి. ఈ స్వరాలు పలికే రాయి దీన్ని ఎట్లా చూడాలి, ప్రజలు ఎట్లా చూడాలి, ప్రభుత్వం ఎట్లా చూడాలనేటువంటి ఒక అంశము ఇవాళ చర్చ జరుగుతుంది. నేను ఒక చరిత్ర పరిశోధకుడుగా దీన్ని వెలుగులోకి తెచ్చినటువంటి వ్యక్తిగా నేను ప్రభుత్వాన్ని, ప్రజల్ని మళ్ళా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక జియో స్పాట్గా ఏర్పాటు చేయాలి. భవిష్యత్ తరాల వాళ్ళు ఈ ప్రాకృతిక సంపద ఏదైతే ఉందో, ఈ రాక్స్ సంపద అయితే ఉందో, దీన్ని భవిష్యత్ తరాలకు అందజేయాలంటే ఈ ప్రాంతాన్ని ఇతరులు నిషేధిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ రాయిని సందర్శించేటట్లు కూడా ఏర్పాటు చేయాలి. సో ప్రభుత్వం వెంటనే ఈ తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ మ్యూజికల్ స్టోన్స్ని కాపాడేందుకు వెంటనే ఒక ప్రణాళిక తయారు చేసి వీటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దీనిపైకి ఎవరు కూడా బ్లాస్టింగ్ చేయడానికి లేదా ఏదైనా క్వారీ కోసం రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేసి అక్కడక్కడ బోర్డులు ఏర్పాటు చేసి కేవలం ఈ స్టోన్ను, ఈ అద్భుతమైనటువంటి శిలను చూడడానికి వచ్చే సందర్శకులకు మాత్రమే అనుమతించి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రజల మీద ఉంది, పర్యావరణవేత్తల మీద ఉంది, యావత్ సొసైటీ మీద ఉందని నేను భావిస్తున్నాను. వీటిపై ఇంకా పరిశోధనలు జరగాలి. ఇలాంటి చాలా చోట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలోని రాతికొండలు ఎక్కడ ఉన్నాయో వాటిపై కూడా పరిశోధనలు జరగాలి. ఇలాంటి వాటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. గండి రామన్న క్షేత్రం సమీపంలోని 400 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపైకి చేరుకోవడం సాహసమనే చెప్పాలి. ఆలయం సమీపం నుంచి చిన్నపాటి దారి ఏర్పాటు చేస్తే పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. గండిరామన్న కొండపై ఉన్నటువంటి ఈ రాయి సరాగాలు పలుకుతుంది. ఈ మొదటి స్టెప్లోనే గుహలాగా ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడు నడియాడిన ప్రాంతంగా చెప్తా ఉంటారు చరిత్రకారులు. గుహ ప్రాంతంలో చాలా విగ్రహాలు ఆ కాలంలోనే ప్రతిష్ఠించినట్లుగా చెప్పుకోవచ్చు. చాలా ఇరుకుగా ఉండే ప్రాంతం అంతా కూడా. సార్, ఎప్పుడు దీని చరిత్ర ఏంది? అసలు రాముడు నడియాడిన ప్రాంతం అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఏదైతే మ్యూజికల్ స్టోన్ ఉందో దాని కింది భాగంలో ఉన్నటువంటి గుహ, దీని చరిత్ర ఏంది? ఈ గుహలో శివుణ్ణి లింగాన్ని ప్రతిష్ఠించి మరి ఇట్టి ప్రదేశంలో మునీశ్వర్లు నచ్చి మరి ఈ రోజటికి కూడా పౌర్ణమి రోజు మునీశ్వర్లు ఇక్కడ స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా ఆ రోజు భక్తుడుగా సాత్వారాం మహారాజ్ అనే శిష్యుణ్ణి అతని నాలుకపై బీజాక్షరం రాయడం వలన ఆయన కూడా ఒక సాధుగా ఏర్పడి ఆ రోజు రజాకార్ పీరియడ్లో సాత్వారాం మహారాజు నిర్మల్ గాంధీ చౌక్ ఆ పరిసరాల్లో తిరుగుతూ మరి అంతటి పవిత్రమైన స్థలంలో మరి ఆ రోజు పెద్ద మనుషులు ఇక్కడ బాబా ఆలయం చిన్నదిగా నిర్మించుకొని ఆ తర్వాత దత్తాత్రేయుడు మరి రాను భక్తులు విశేషంగా కోరిన కోరికలు తీరుస్తున్న ఈ ఆలయంలో మరి దినదినాభివృద్ధి చెందుతూ మరి మంత్రిగా ఉండడం వలన 2,20,00,000తో ఫంక్షన్ హాలు
ఆలయం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మా తల్లిదండ్రుల పేరిట కూడా ఓ 2,30,00,000 నిధులచే మరి గోశాల, శివాలయం, షిరిడిలో ఉన్నటువంటి ఎన్ని ఆలయాలు ఉన్నాయో నందదీపు, గురుస్థాన్, చావడి, మరి గత 3 సంవత్సరాల క్రితం కూడా బాబా మూర్తిని కూడా షిరిడి తరహాలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అదేవిధంగా దత్తాత్రేయుడు కూడా మరి ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ గుహని ఒక వాటర్ ఫాల్ కానివ్వండి, వాళ్ళు సేద తీర్చుకోవడానికి ఆ విధంగా ఇక్కడ అన్నీ నిర్మించుకోవడం జరిగింది. ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి కొండపై మ్యూజికల్ స్టోన్ ఉంది. దాని వరకు భక్తులు ఏమైనా వెళ్ళగడే అవకాశం ఉంటుందా? దీనిపై ఏమన్నా తెలుస్తుందా? అక్కడికి వచ్చే భక్తులకి ఏమైనా తెలుసా, లేకపోతే ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారా? ఎట్లా అంటే మేము గతంలో అక్కడికి పోవడానికి ఏర్పాటు చేద్దామని అనుకున్నాం, కానీ ఈ వీటికే మాకు సమయం సరిపోయింది. ముందు అక్కడికి వెళ్ళడానికి కూడా దారి మేము చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇప్పుడు వచ్చే భక్తులకు ఆ రాయి గురించి తెలియదు. గతంలో ఉన్న వారందరూ కూడా అక్కడికి వెళ్ళి దాన్ని చూడడం జరిగింది. అంటే పూర్వీకులు గతంలో ఇక్కడే పూజలు చేసేవారు ఈ ఆలయంలోనే. అప్పుడు కంచుగంట అందుబాటులో లేని సమయంలో కొండపై ఉన్నటువంటి రాయి వద్దకు వెళ్ళి టచ్ చేసి గంట కొట్టి మొక్కులు తీర్చుకునేవారని చెప్తారు. నిజమైతే? అవును, నిజమే. ఆ రోజు కాలంలో వారు వెళ్ళి అక్కడ అంటే ఈ గుహంతా తిరిగే వాళ్ళు ఈ రోజు కొద్దిగా భయంతో ఎవరు వెళ్ళడం లేదు, కానీ ఆ రోజులలో ఈ గుహలో బస చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్యం కానీ ఏదైనా బాగాలేకపోతే మొక్కు తీర్చుకొని ఇక్కడ బస చేస్తే ఆ భగవంతుడు ఆశీర్వాదాల వల్ల అన్నీ బాగా జరుగుతాయని ఆ రోజు ఆ పెద్ద మనుషులు చేయడం వల్లనే ఈరోజు ఇలాంటి పుణ్యక్షేత్రం ఏర్పడడం జరిగింది. బండరాతి నుంచి సరిగమలు రావటం, పక్కనే ఉన్న మరో రాయిని కొట్టిన మామూలు శబ్దం రావటం ఇక్కడ గమనించొచ్చు. మిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం అభివృద్ధిపై ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరముంది. శబ్దం వచ్చే బండరాయి వరకు మార్గం ఏర్పాటు చేస్తే అందరూ ఈ ప్రత్యేక రాయిని ప్రత్యక్షంగా చూడవచ్చంటున్నారు. రాతికొండ ప్రాంతాలు కబ్జాకు గురికాకుండా చూడాలని, ఈ ప్రాంతాల్లో తవ్వకాలకు కూడా అనుమతులు ఇవ్వొద్దంటున్నారు చరిత్రకారులు. మొత్తంగా రాయి నుంచి శబ్ద తరంగాలు రావడం అనేది స్థానికులు నమ్మలేని నిజంగా చెప్పుకుంటున్నారు. ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి మ్యూజికల్ స్టోన్కు సంబంధించి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో చారిత్రాత్మక అనేక ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు, పాలకులు దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. చుట్టుపక్కల ఎలాంటి బ్లాస్టింగ్స్ కానీ లేకపోతే క్వారీల తవ్వకాలు కానీ ఇవి ఎలాంటివి కూడా అలో చేయొద్దు. అలనాటి జ్ఞాపకాలు నేటి తరానికి అందించాలంటే ఖచ్చితంగా వీటిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్వాహకులు, చరిత్రకారులు, అదేవిధంగా కవులు, కళాకారులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV, గండిరామానంద్.